ఉప్పెనంత ప్రేమ. ఎపిసోడ్ 84 డింపుల్ అంకుల్ లాంటి డాడీ కావాలి. విజయ్ సడన్ గా ఖుషి పేరెంట్స్ గురించి అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక పవిత్ర స్టన్ అవుతుంది. ప్రీతి వాళ్ళ అక్కకి ఒక బట్టల షాప్ ఉందని గుర్తు తెచ్చుకుని హా వాళ్లకు ఒక పెద్ద బట్టల షాప్ ఉంది అని చెప్తుంది. నిజమా? ఒకసారి చెర్రీ బేబీ లైవ్ స్ట్రీమింగ్ లో చెప్తుంటే విన్నాను. తను బెస్ట్ డాడీని సొంతం చేసుకునేందుకు చాలా డబ్బులు కావాలని. సో చెర్రీ బేబీకి ఒక అమ్మ మాత్రమే ఉందని అనుకున్నాను అంటూ డౌట్ఫుల్ గా ముఖం పెట్టి అంటాడు విజయ్. ఖుషీని కలిసినప్పటి నుండి విజయ్కి తన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. తనకెందుకో చాలా విషయాల్లో అతనికి సిమిలర్ గా అనిపిస్తుంది. ముందు ఆ డింపుల్స్. సరే, డింపుల్స్ ఉండడం అనేవి కామన్ అనుకున్నా, ఇద్దరికీ సేమ్ పీనట్ అలర్జీ. అంతేకాదు ఖుషీ ప్రీతి అక్క కూతురైనా తను ప్రీతితో కన్నా పవిత్రతో ఎక్కువ క్లోజ్గా ఉండడం విజయ్ గమనించాడు. అందుకే విజయ్కి ఖుషి ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి, కుతూహలం రెట్టింపయింది. విజయ్ ప్రశ్నకు పవిత్ర ప్రెషర్గా ఫీల్ అవుతుంది. అయినా తన మైండ్ను కామ్ చేసుకుని హా యాక్చువల్లీ చెర్రీ బేబీ పుట్టాక వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. సో అప్పట్నుండి ప్రీతి వాళ్ల అక్కే చెర్రీని పెంచింది అంటూ కొత్త కథ అల్లి ఈ ప్రెషర్ నుండి బయటపడుతుంది. ఓ కాని నాకు మాత్రం చెర్రీ నీ ఫ్రెండ్తో కన్నా నీతోనే ఎక్కువ క్లోజ్గా ఉన్నట్టు కనిపిస్తుంది అంటూ మళ్లీ అడుగుతాడు. పవిత్ర వెంటనే హా ఎందుకంటే నేను ఖుషి వాళ్ళింటికి ఎప్పుడు వెళ్తాను కాబట్టి నాకు బాగా క్లోజ్ అయింది అని పవిత్ర బదులు ఇస్తుంది. విజయ్ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే పవిత్రకి టెన్షన్ మొదలైంది. అతనికి ఏమైనా తెలిసిందేమో అని పవిత్ర భయపడుతుంది. కానీ చెర్రీ బేబీకి ఇంకా 4 సంవత్సరాలు మాత్రమే కదా, ఇంకా నువ్వు 5 సంవత్సరాల ముందు అబ్రాడ్కి వెళ్లావంటే రీసెంట్గానే తిరిగి వచ్చావు, అంతలోనే ఇంత క్లోజ్ ఎలా అయ్యావు అంటూ అనుమానంగా అడుగుతాడు విజయ్. ఈ ప్రశ్నకు పవిత్రలో టెన్షన్ పెరిగిపోయింది. తన చేతులు భయంతో వణికిపోతున్నాయి. అది ఎందుకంటే నేను పిల్లలతో బాగుంటాను, మేబీ చిన్నపిల్లలకు నేను బాగా నచ్చుతాను కావచ్చు అని తడబడుతూ ఒక ఫోర్స్ఫుల్ స్మైల్తో చెప్తుంది పవిత్ర. చిన్నపిల్లలకి మాత్రమే కాదు నాక్కూడా బాగా నచ్చుతావు అని మనసులో అనుకుంటూ బయటికి చిన్నగా ఓకే అన్న లుక్ ఇస్తాడు. ఇక ఈ ప్రశ్నలను ఆపేసి విజయ్ మౌనంగా అతని ట్రీట్మెంట్ మీద కాన్సంట్రేట్ చేస్తాడు. ఇక విజయ్ సైలెంట్ అయ్యేసరికి పవిత్ర రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. కొద్దిసేపు అలాగే మౌనంగా ఉంటూ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ను పూర్తి చేయగానే ఇమ్మీడియట్ గా ఆ గది నుండి బయటికి వచ్చేస్తుంది. తన రూంలోకి వచ్చాక ఇంతకు ముందు విజయ్ అడిగిన ప్రశ్నలను, తన జవాబులను గుర్తు తెచ్చుకుంటూ ఓ గాడ్ పవి, నువ్వు అబద్ధాలు చెప్పడం కొంచెం తగ్గించాలి అని అనుకుంటూ తన కూతురి పక్కన తలపెట్టి నిద్రలోకి జారుకుంటుంది. మరుసటి రోజు ఉదయం తన ముఖం మీద ఏదో స్పర్శ తాకగాని పవిత్ర వెంటనే కళ్ళు తెరిచి ఖుషీ ముద్దులు ఇస్తూ ఉండడం చూస్తుంది. గుడ్ మార్నింగ్ పవి బేబీ, నీ నిద్రను డిస్టర్బ్ చేశానా అని నవ్వుతూ అడుగుతుంది ఖుషి. అదేం లేదు, గుడ్ మార్నింగ్ అంటూ పవిత్ర తన కూతురి నుదుటి మీద చిన్నగా ముద్దు పెడుతూ బెడ్ మీద నుండి లేచి కూర్చుంటుంది. ఖుషి ఇమ్మీడియట్ గా పవిత్రను హక్ చేసుకుంటూ బేబీ, నువ్వు నిద్రపోతున్నప్పుడు అచ్చం స్టోరీ బుక్ లోని స్లీపింగ్ బ్యూటీ లాగా క్యూట్ గా ఉన్నావు తెలుసా అంటూ నవ్వుతుంది. నేను నీ స్లీపింగ్ బ్యూటీని అయితే నువ్వు నా లిటిల్ ఏంజెల్వి అంటూ పవిత్ర ఖుషితో పాటు బెడ్రూమ్ నుండి బయటికి వస్తుంది. కరెక్ట్ గా అదే టైంకి వాళ్ల బెడ్రూమ్ కి ఎదురుగా ఉన్న రూమ్ కూడా ఓపెన్ అవుతుంది. విజయ్ అప్పుడే నిద్రలేచి అతని అపార్ట్మెంట్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఖుషి ఇమ్మీడియట్ గా ఓ డింపుల్ అంకుల్ ఈ ఇంట్లో ఉన్నాడేంటి అని అడుగుతుంది. పవిత్రకి తన కూతురికి ఎలా వివరించాలో అర్థం కాలేదు. అందుకే నిన్న రాత్రి చాలా లేట్ అయింది కదా, అందుకే డింపుల్ అంకుల్ను ఇక్కడే ఉండమని నేను చెప్పాను అని చెప్తుంది. పవిత్రను చూసి చిన్నగా చిరునవ్వును పంచుతూ గుడ్ మార్నింగ్ చెర్రీ బేబీ అని ఖుషీని గ్రీట్ చేస్తాడు విజయ్. ఖుషి వెంటనే విజయ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి గుడ్ మార్నింగ్ డింపుల్ అంకుల్, నీ వీల్ చైర్ ను పుష్ చేయడంలో నేను హెల్ప్ చేస్తాను
అంటూ అతని వీల్ చైర్ వెనక్కి వెళ్తూ చెప్తుంది. ఖుషి, ముందు ముఖం కడుక్కొని బ్రష్ చేసుకుందువురా అని పవిత్ర పిలుస్తుంది. పవిత్ర కూడా తన కూతురిలాగే పిచ్చుకగూడు లాంటి జుట్టుతో మెస్సీగా కనిపిస్తుంది. విజయ్ ఖుషి తలను నిమురుతూ, చెర్రీ, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అంటాడు. ఓకే డింపుల్ అంకుల్, కానీ నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. నేను తొందరగా వచ్చేస్తాను అని నవ్వుతూ బాత్రూం లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఖుషి. మిస్టర్ విజయ్, హాల్లో కూర్చుని కొద్దిసేపు టీవీ చూడు. నేను ఫ్రెష్ అయి వచ్చాక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి పవిత్ర కూడా బాత్రూంలోకి వెళ్లిపోయింది. కొద్దిసేపు తర్వాత తల్లి కూతుర్లిద్దరూ స్నానం చేసి రెడీ అయ్యి బయటికి వస్తారు. కాని విజయ్ అప్పటికే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద అమర్చి వీళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఖుషి టేబుల్ మీద ఫుడ్ను చూసి ఎగ్జైటెడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి టేబుల్ మీద కూర్చుంటుంది. తను నవ్వుతూ, డింపుల్ అంకుల్, ఈ ఫుడ్ అంతా నువ్వే చేశావా? వావ్ అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది. హా, అవును అంటూ విజయ్ నవ్వుతాడు. పవిత్ర, ఖుషి ఫ్రెష్ అయ్యేలోపే విజయ్ బ్రేక్ఫాస్ట్ తయారు చేశాడు. టైం తక్కువగా ఉండేసరికి విజయ్ వాళ్ల కోసం శాండ్విచ్ చేశాడు. కానీ ఖుషి కోసం మాత్రం స్పెషల్గా ఎగ్ ఆమ్లెట్ చేశాడు. దాన్ని ఖుషి ముందు పెడుతూ, చెర్రీ బేబీ, ఇది నీకోసం స్పెషల్గా ఇటాలియన్ స్టైల్లో చేశాను. ఎలా ఉందో చెప్పు అంటూ అడుగుతాడు విజయ్. ఖుషి ఎగ్ ఆమ్లెట్ ను తీసుకుని కొంచెం టేస్ట్ చేసి ఇమ్మీడియట్ గా, పవి బేబీ, తొందరగా రా, డింపుల్ అంకుల్ చేసిన బ్రేక్ఫాస్ట్ ని చూడు. వావ్, చాలా బాగుంది అంటూ తన అమ్మను పిలుస్తుంది. పవిత్ర ఖుషి పక్కన కూర్చుని విజయ్ చేసిన బ్రేక్ఫాస్ట్ ను టేస్ట్ చేస్తుంది. వావ్, బాగుంది అంటూ థమ్సప్ సింబల్ చూపిస్తూ నవ్వుతుంది. విజయ్ కిచెన్లోకి ఎంటర్ అయిన ప్రతిసారి ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఈరోజు కూడా అంతే. అతను నిజంగా చాలా మంచి చెఫ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఖుషి చాలా ఎక్సైటెడ్ గా, పవి బేబీ, డింపుల్ అంకుల్ నిజంగా చాలా మంచి అంకుల్. నాకు కావాల్సిన డాడీ ఎలా ఉండాలి అనుకున్నానో డింపుల్ అంకుల్ ఎగ్జాక్ట్ గా అలాగే ఉన్నాడు. కానీ ఈ డింపుల్ అంకుల్ ను కొనాలంటే చాలా డబ్బవుతుంది కదా అంటూ అడుగుతుంది. హా, అఫ్కోర్స్, డింపుల్ అంకుల్ లాంటి డాడీ దొరకాలంటే చాలా డబ్బులు కావాలి. ముందు తిను అంటూ పవిత్ర టాపిక్ ను డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. లేదంటే ఎక్కడ ఖుషి వాళ్ల కూతురే అని తెలిసిపోతుందేమో అని పవిత్ర భయం. ఖుషి తన లైఫ్ కి ఒక కొత్త గోల్ ను సెట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. తను బ్రేక్ఫాస్ట్ ని తింటూ, ఇప్పటి నుండి చెర్రీ బేబీ డబ్బులు బాగా సంపాదించడానికి చాలా కష్టపడుతుంది. నేను చాలా చాలా డబ్బులు సంపాదించి డింపుల్ అంకుల్ లాంటి బెస్ట్ డాడీను సొంతం చేసుకుంటాను అంటూ అరుస్తూ చెప్తుంది. విజయ్ ఈ మాటలన్నీ వింటూ, ఓకే, నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని బిగ్గరగా నవ్వుతూ బదులు ఇస్తాడు. బ్రేక్ఫాస్ట్ చేసిన తరువాత పవిత్ర విజయ్కి బాయ్ చెప్పి ఖుషీతో తాతయ్య ఇంటికి వెళ్లిపోయింది. ఖుషీని తాతయ్యకి అప్పచెప్పి పవిత్ర షూటింగ్ సెట్ కి వచ్చింది. సెట్లో అందరూ తన వైపు కొత్తగా, డిఫరెంట్ గా చూడడం గమనిస్తుంది. అయినా పవిత్ర ఎవరినీ పట్టించుకోకుండా మౌనంగా మేకప్ రూమ్ వైపుకి వెళ్తుండగా జానకి తనకి అడ్డుగా వచ్చి, హే మధుశ్రీ, నీకు యాక్టర్ కిరణ్ కి ఏంటి సంబంధం అని అడుగుతుంది. అయినా నీకెందుకు అని పవిత్ర అడుగుతుంది. యాక్చువల్గా నాకు తెలుసుకోవాలనుంది. నీకలా అయిన రోజు కిరణ్ కి ఎంత కోపం వచ్చిందో మేమంతా చూశాము. ఎలాగో మనం ఫ్రెండ్స్ లాంటి వాళ్ళమే కదా, చెప్పడానికి ఏమవుతుంది అంటూ జానకి అడుగుతుంది. జానకి కావాలని పవిత్రను ఫూల్ చేసి తనను చిక్కుల్లో పడేయాలన్న ఉద్దేశంతో ఇలా మాట్లాడుతుంది. కావాలనే అందరూ చూస్తుండగా ఇలా అడిగేసరికి పవిత్ర జవాబు కోసం ఇంకా ఎక్కువ మంది పోగై చూస్తున్నారు. పవిత్రకి అర్థమయ్యింది జానకి తనను నవ్వులపాలు చేయడానికి చూస్తుందని. తను నవ్వుతూ, జానకి, చూస్తుంటే నీకు మీడియాలో రిపోర్టర్ అయ్యే పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక మంచి సినిమా రిపోర్టర్ అవ్వొచ్చు కదా
నీకున్న ఈ రూమర్స్ టాలెంట్కి ఖచ్చితంగా నువ్వే టాప్ 1 ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్వి అవుతావు. ఇక్కడ చెలికెత్తలాగా చేసే చిన్న పాత్ర కన్నా అదే బెటర్ అంటూ వెటకారంగా బదులు ఇస్తుంది. పవిత్ర జవాబుకి జానకి ముఖం మాడిపోయింది. తన నోటి నుండి ఇంకో మాట కూడా రాలేదు. పవిత్ర జానకిని తిట్టకుండానే నోరు మూయించేసింది. పవిత్ర టాలెంటెడ్ మాత్రమే కాదు, స్మార్ట్ కూడా. కాబట్టి తనను హేళన చెయ్యాలని ఎవరు ప్రయత్నించినా వారికి ఓటమి తప్పదు. పవిత్ర జానకిని పట్టించుకోకుండా మేకప్ స్టూడియోకి వచ్చింది. జియా పవిత్రకి మేకప్ చేస్తూ జరిగిన విషయమంతా వివరిస్తుంది. తను కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత కిరణ్ వచ్చిన విషయం, డైరెక్టర్ మీద అరిచిన విషయం విని, ఏంటి కిరణ్ డైరెక్టర్తో గొడవ పడ్డా అని పవిత్ర షాక్ అయ్యి అడుగుతుంది. గొడవ అంటే గొడవ కాదు, కాని డైరెక్టర్ నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడని అరిచాడు అంటూ చెప్తుంది. షూటింగ్ మొదటి రోజు అనుపమ చెప్పిన దగ్గర్నుండి జియా పవిత్రను మంచిగా ట్రీట్ చేస్తుంది. తనతో మంచి ఫ్రెండ్ అయ్యి అప్పుడప్పుడు ఇలా ఏదైనా విషయాలు ఉంటే చెప్తుంది. చూస్తుంటే అతను నీ గురించి బాగానే కంగారు పడ్డట్టు అనిపించింది. అంత కేరింగ్ బాయ్ ఫ్రెండ్ దొరికినందుకు నువ్వు నిజంగా లక్కీ మధుశ్రీ అని జియా పవిత్ర హెయిర్ను సెట్ చేస్తూ అంటుంది. హే జియా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. మేము మంచి ఫ్రెండ్స్ అంతే. తను నాకు బాయ్ ఫ్రెండ్ కాదు, కానీ నా కోసం కిరణ్ డైరెక్టర్ మీద అరుస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని పవిత్ర నవ్వుతుంది. కాని పవిత్ర ఇమ్మీడియట్గా ఆలోచనల్లో పడింది. కిరణ్ ఎందుకలా చేశాడు? ఇంత పెద్ద డైరెక్టర్తో గొడవ పెట్టుకుని కెరియర్ ఎందుకు నాశనం చేసుకుంటున్నాడు? అయినా ఇదంతా నా వల్లే జరిగింది. నా వల్లే డైరెక్టర్ దృష్టిలో కిరణ్కి చెడ్డ పేరు వచ్చినట్లుంది. అయ్యో అని మనస్సులో దిగులు పడుతుంది. జియా చెప్పకపోయుంటే తను స్పృహ కోల్పోయిన తర్వాత జరిగిన విషయాల గురించి అసలు పవిత్రకి తెలిసేవే కాదు. తను కళ్ళు తిరిగి పడిపోయిన దగ్గర్నుండి మూవీని విక్రమ్ ఆపేస్తానని చెప్పిన మాటల వరకు అన్నిటినీ పూసగుచ్చినట్లు వివరిస్తుంది జియా. జియా మాటలను విని ఆశ్చర్యంతో, ఏంటి మూవీ క్యాన్సల్ అయ్యే స్టేజ్ వరకు వచ్చిందా అని షాక్ అయ్యి అడిగింది పవిత్ర.